వెల్కమ్ టు ఐ న్యూస్. సౌత్ ఆఫ్రికాలో నేరస్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన నేర సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేందుకు ఏకంగా ఆర్మీని బరిలోకి దించుతున్నట్టు ప్రకటించారు. గ్యాంగ్ వార్స్, అక్రమ మైనింగ్, అవినీతిపై కనికరం లేని యుద్ధం ప్రకటించిన రామఫోసా ఇకపై నేరగాళ్ల ఆటలు సాగవు అంటూ గట్టి హెచ్చరిక జారీ చేశారు. అసలు సౌత్ ఆఫ్రికాలో ఆర్మీ ఎందుకు రంగంలోకి దిగుతోంది? రామఫోసా ముందున్న సవాళ్లేంటి? ఎప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. సౌత్ ఆఫ్రికా వీధులు ఇప్పుడు సైనిక బూట్ల చప్పుడుతో దద్దరిల్లిపోతున్నాయి. దేశ భద్రతకు పెను సవాలుగా మారిన వ్యవస్థీకృత నేరాలను అంతం చేసేందుకు అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అత్యంత కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నారు. నేరమే దేశానికి ఎదురుగా ఉన్న అతిపెద్ద శత్రువు, దాన్ని తుడిచిపెట్టడమే నా మొదటి ప్రాధాన్యత అని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ ఇకపై పోలీసులతో కలిసి భుజం కలిపి పనిచేయనుంది. ముఖ్యంగా ప్రాణాలు తీస్తున్న గ్యాంగ్ ఫైట్స్, దేశ సంపదను కొల్లగొడుతున్న అక్రమ మైనింగ్ మాఫియాపై ఈ ఉమ్మడి దళాలు సర్జికల్ స్ట్రైక్స్ చేయనున్నాయి. కేవలం సైన్యాన్ని రంగంలోకి దించడమే కాదు, పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ ఏడాది కొత్తగా 5,500 మంది ఆఫీసర్లను రిక్రూట్ చేస్తున్నట్లు రామఫోసా వెల్లడించారు. అంతేకాదు, తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు గన్ చట్టాలను మరింత కఠినతరం చేయబోతున్నారు. నేరగాళ్లతో మేము మెతకగా వ్యవహరించే ప్రసక్తే లేదు. చట్టం తన పూర్తి విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఈ మెసేజ్ అందరికీ స్పష్టంగా చేరాలి. ఇకపై తప్పు చేస్తే ఎవరికీ మినహాయింపు ఉండదు అని రామఫోసా ఉద్వేగంగా హెచ్చరించారు. నేరాలతో పాటు దేశాన్ని పీడిస్తున్న మరో పెద్ద సమస్య నీటి సంక్షోభం. దీనిపై కూడా రామఫోసా గట్టిగా స్పందించారు. మున్సిపాలిటీల నిర్లక్ష్యం, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ప్రజలు చుక్క నీటి కోసం అల్లాడుతున్నారని ఆయన నేరుగా విమర్శించారు. దీనిని పరిష్కరించడానికి తన అధ్యక్షతన తన నేషనల్ వాటర్ క్రైసిస్ కమిటీని ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వాలు విఫలమైన చోట కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా జోక్యం చేసుకుంటుందని, అధికారుల అలసత్వాన్ని ఏమాత్రం సహించబోమని ఆయన ఖరాఖండిగా చెప్పారు. ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం, ఇంధన భద్రతను పెంచడం, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక మార్పుల ద్వారా సౌత్ ఆఫ్రికా భవిష్యత్తును మారుస్తానని రామఫోసా హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఆయన తీసుకున్న ఈ ఆర్మీ ఆపరేషన్ నిర్ణయం దేశంలో శాంతి భద్రతలను ఎంతవరకు కాపాడుతుందో చూడాలి.